తీసుకుని వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో లింక్ అప్లై చేయడం కాదు, మీరు డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇంటర్వ్యూ ఆఫీస్కి వెళ్ళాలి. లింక్ కూడా ఉంది, లింక్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ చాలా మంది అంటున్నారు సార్ నా లింక్ ఇచ్చిన నాకు లింక్ రిప్లై రావట్లేదు అంటే, అటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా శుభ్రంగా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి 19వ తారీఖు 19th జూన్ వరకు ఈ వేకెన్సీస్ అవైలబుల్ ఉందండి. అండ్ వర్క్ ఏం చెప్పాలా, చాలా ఇష్టపడే పని, టెన్షన్ లేని పని, చాట్ ప్రాసెస్. చాటింగ్ చేయడమే పని, ఓకేనా. రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది అండ్ లాస్ట్ వరకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను, లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ లోని. లింక్ అప్లై చేయాలంటే లింక్ అప్లై చేయండి, లేదా నాకు లింక్ వల్ల నీకు సాటిస్ఫాక్షన్ నాకు రావట్లేదు అనే వాళ్ళకి ఆఫీస్ ఉంది హైదరాబాద్ లో. 19వ తారీఖు వరకు ఇంటర్వ్యూస్ అవుతున్నాయండి. మీరు శుభ్రంగా డైరెక్ట్ గా ఇచ్చిన అడ్రస్ కి మీరు ట్రైన్ పట్టుకొని వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చుకున్నారంటే పర్మనెంట్ జాబ్, 3 లక్షల ప్యాకేజ్ వరకు వాళ్ళ శాలరీ, అంటే నెలకి 25,000. రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, చాట్ ప్రాసెస్ వర్క్. అండర్ గ్రాడ్యుయేట్ అయినా గ్రాడ్యుయేట్ అయినా రెండు అడిగారు. శుభ్రంగా ఆడుతూ పాడుతూ చేసే పని. క్లియరా? లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై నేమ్ ఇస్ HR అరుణ్ కుమార్ సిన్హా. కెరియర్, గోల్, జాబ్స్, అన్ని రకాలైన మీ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం, మీ ఫ్యూచర్ కెరియర్ కోసం నేను వీడియోస్ తీసుకుని వస్తుంటాను. ఇది నా టమాటా, నా పెద్ద కూతురు, ఇది పక్కన ఉండాలి, ఇది నా లక్కీ కాయిన్. లక్కీ కాయిన్ అవును, కాకపోతే పక్కన ఉండడానికి కారణం ఏంటంటే స్కూల్ హాలిడేస్. నా వీడియో చేసిన పక్కన లేకపోతే నాకు ఆల్రెడీ 2వ పాప పుట్టిందనమాట. ఆ పాపకి మంచిగా డిస్టర్బ్ చేస్తుంది, అది ఏడుస్తుంది, నీ వీడియో చేసుకోలేను. కొత్తగా చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బెనిఫిట్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి. ఆడుతూ పాడుతూ డాన్స్ చేసే వీడియోస్ కూడా వస్తాయి, కానీ కెరియర్, లైఫ్ గోల్ ఈజ్ ఫస్ట్. నా ప్రయారిటీ ప్రకారం మీ లైఫ్ లోని సెకండ్ ఇన్కమ్ సంపాదించే ఆప్షన్ మీకు ఉంది. ఉన్న ఇన్కమ్ లోని 70-80% నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. నా శాలరీ నాకు మిగలట్లేదు, నా ఆడవాళ్ళతో గొడవ, నా మొగుడితో గొడవ అనే ప్రతి మనిషికి సెకండ్ ఇన్కమ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఆడుతూ పాడుతూ చేసే జాబ్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ దయచేసి. మీ కెరియర్ కోసం నేనున్నాను. అండ్ కమింగ్ టు ద జాబ్, కొన్ని విషయాలు నేను చెప్తాను మీకు, చాలా సింపుల్ కొన్ని విషయాలు చెప్తాను. ఈజీగా జాబ్ ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఈ మధ్యన మీరు వీడియోస్ చూస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో, TCS జాబులు కూడా బాగా రష్గా ఉన్నారు. క్యూస్ ఎక్కడి నుండి క్యూ ఫాలో అవుతున్నారు. ఆ మొబైల్ ఏం తెచ్చేయకమ్మా, ఎక్కడి నుండి. హాయ్ చెప్పు అందరూ, హాయ్ చెప్పు. హాయ్. జనాలు ఉన్నారు, ఉన్న వేకెన్సీస్ తక్కువ, జనాలు ఎక్కువ. మరి TCS, అమెజాన్ అలాంటి కంపెనీస్ కి ఇంతమంది జనాలు, గుడి చాకరీ చేసే కంపెనీస్ అవి. ఫ్రాంక్ చెప్తున్నాను, గుడి చాకరీ చేసే కంపెనీలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు గేదెని దోరడం బెటర్ చెప్పాలంటే. ఫ్రాంక్లీ అక్కడ ఉండే వాళ్ళకి ఒకసారి పరిస్థితి అడగండి. అటువంటి జాబ్ కి ఇంత క్రేజ్ ఉన్నప్పుడు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి అంత క్రేజ్ ఉంటుంది. అంత క్రేజ్ లో, అంత జనాల్లోని మీరు హైలైట్ అవ్వాలంటే ఎలా అవ్వాలి, కొన్ని టిప్స్ చెప్తాను, అర్థం చేసుకోండి. వినడం కాదు, అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అంటే మీరు వెళ్ళే ముందు మీరు రెజ్యూమ్ వెళ్తుంది. ఎక్కడైనా మీరు మెయిల్ చేస్తారు కదా, మీరు ఎలా ఉంటారు, మీరు తెల్లగా ఉంటారా, నల్లగా ఉంటారా, పొడగుంటారా, పొట్టిగుంటారా, ఎవరు అడగరు. బట్ మీ ప్రొఫైల్ మీకు ముందు వెళ్తుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యువర్ ప్రొఫైల్. అందరిలాగా ప్రొఫైల్ తయారు చేస్తే అందరిలాగా క్యూలోనే ఉండిపోతారు. HR దృష్టిలో పడాలంటే ఆబ్జెక్టివ్ కాపీ పేస్ట్ వద్దు, ఆబ్జెక్టివ్ లో మీ గురించి మీరు రాయండి. ఫస్ట్ పాయింట్. ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, 1 కోటి రూపాయల టెండర్ మీకు వస్తే ఆ ప్రెజెంటేషన్ పేపర్ అండ్ పెన్ ఇస్తాను, ప్రెజెంటేషన్ పెట్టు అంటే మీరు ఎలా ప్రెజెంటేషన్ పెడతారు? 1 కోటి రూపాయలు ప్రాజెక్ట్ అమ్మో వస్తే 1 కోటి రూపాయలు లైఫ్ సెటిల్, మీ ప్రాణం ఇచ్చేస్తారా? ఫస్ట్ ఆ ప్రాణం మీ రెజ్యూమ్ లో పోయండి. పేరు, ఊరు, చిరునామా, మా అమ్మ నాన్న పేరు, నా చదువు, నా ఎక్స్పీరియన్స్, ఇవే ప్రాణం పోయండి. రాసే విధానం ఒకటి ఉంటుంది, ప్రెజెంటేషన్ చేసే విధానం ఒకటి ఉంటుంది. మీకు మీరే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. యు ఆర్ ఎ ప్రొడక్ట్ ఫర్ ఎవ్రీ కంపెనీ.
ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఈ వీడియోస్ మీకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, మీకు జాబ్ సెక్యూరిటీ ఉండడానికి. అమ్మ నా కడపలో నొప్పి, నేను ఈ రోజు నీ సెలవు తీసుకుంటే నేను రాను, అమ్మో 2 రోజులు నాకు కిడ్నీ కనిపించట్లేదు నీ సెలవు తీసుకుంటాను రాను అని చెప్పడానికి. ప్రైవేట్ జాబ్ రిస్క్ జాబ్, అంటే ఏ టైంలో బాయ్ బాయ్ కంపెనీ వాడు అనేస్తాడు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీ ప్రెజెంటేషన్, మీరు ఒక ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ మీరు ఎలా బయట వాడికి అమ్ముతారు, మీ నేము అడ్రస్ అవే ఉంటాయి రెజ్యూమ్లోని, బట్ ప్రెజెంటేషన్ టైప్లో ఉండాలి. అది చదివేవాడు కొంచెం అట్రాక్ట్ అవ్వాలి. అంతేగాని పారాగ్రాఫ్ మీ చేసిన డిగ్రీలో ప్రాజెక్టు, పీజీలో ప్రాజెక్టులు ఈ సుత్తి కాదు. సింపుల్ అండ్ సాఫ్ట్గా రెజ్యూమ్ తయారు చేయండి. నీట్గా ఉండాలి, అందమైన వర్డ్స్ ఉండాలి. చదివేవాడికి కొంచెం అప్డేటెడ్ రెజ్యూమే అని అనిపించాలి. ఫస్ట్ ప్రాటీ బొబ్బు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కదా, మన పిల్లలందరూ నీకోసం మాట్లాడతారు. టమాటా సైలెంట్గా ఉన్నాడు, ఫస్ట్ సైలెంట్. ఇప్పుడు వద్దు, ఈ డ్రామాలో వద్దు, ఇక్కడ డ్రామాలో వద్దు. ఈ పాయింట్ మెన్షన్ చేయండి. మీరు మీ సాఫ్ట్ అండ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ రెజ్యూమే ప్రెజెంట్ చేస్తే వాళ్ళ కంటికి పడతారు. నేను హెచ్ఆర్ని, సోదిలాగా ఉండే రెజ్యూమ్కి నేను వెయిట్ ఇవ్వను. ఐ డోంట్ కేర్ యువర్ 10 lakhs ప్యాకేజ్, 10 లక్షలు ఒక నెలకు వస్తుంది కూడా నేను పట్టించుకోను. సోదిలాగా ఉండే రెజ్యూమే నాకు చిరాకు. అంత టైం నా దగ్గర లేదు నీకోసం కూర్చొని పారాగ్రాఫ్ చదివి. సో స్పెషలీ పిల్లలు, ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ ఎవరైనా, హౌస్ వైఫ్ సిస్టర్స్ ఎవరైనా పారాగ్రాఫ్ మెన్షన్ చేయకండి. ఏదైనా షార్ట్ అండ్ స్వీట్ లో మెన్షన్ చేయండి. నెంబర్ 1 పాయింట్ టు గెట్ ఎ జాబ్ సక్సెస్ఫుల్లీ. నెంబర్ 2, ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు ఒక విషయం అడుగుతున్నా. ఇంటి వాళ్ళు, చుట్టాలు, బంధువులు, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మీ ఎక్స్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కానీ మీకు కాల్ చేసినప్పుడు మీరు తెలుగు ఎవరు, మీరు ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు ఆ జాబ్ మీ తాలూకాలు కావచ్చు, ఆ జాబ్ ఇంటర్వ్యూ కాల్ కావచ్చు, మొఖం మీద రాసి ఉంటుంది. ఇంటర్వ్యూ కాలర్లో కూడా అన్నీ మెన్షన్ చేయరు. సో వెన్ యూ గెట్టింగ్ ఏ కాల్, దయచేసి హలో హూస్ దిస్, తెలిసిన వాళ్ళైనా నువ్వు 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడితే నీతో బంధం తెగిపోయి తీసుకుని వెళ్ళిపోతారు. ఏంటి వాళ్ళు బంధం తెంపేస్తారా ఇంగ్లీష్లో 2 నిమిషాలు మాట్లాడితే? ఇప్పుడు ఏంటంటే ఎవరు మళ్ళీ కాల్ అంటే ఎవరు ఇంటర్వ్యూ సార్ టెల్ మీ సార్ ప్లీజ్. కాస్త మెచ్యూర్గా ఒక కంపెనీకి నువ్వు అప్లై చేసావు, సోమవారం ఒక కంపెనీకి అప్లై చేసావు, అయ్యో ఎప్పుడైనా కాల్ రావచ్చు. ఒక అన్నోన్ పర్సన్ కాల్ వచ్చినప్పుడు ప్లీజ్ బీ పొలైట్, కమ్యూనికేషన్ బాగుండాలి. ఎస్ హూస్ దిస్ అని అడగండి. చుట్టాలైతే నువ్వా దరిద్రం నాన్న కొడక ఇంటర్వ్యూ అనుకున్నాను నువ్వా చెప్పండి, తర్వాత అది పక్కనట్టండి. బట్ రిసీవ్ ఎ కాల్ విత్ గుడ్ కమ్యూనికేషన్. ఫస్ట్ ప్రయారిటీ ఇంగ్లీష్. ఇంప్రెషన్ వస్తుంది. ఊడి అమ్మ ఇతనేంటి ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ కావాలా కాదో తెలుగుంటే ఇతను అందరితో ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనేసి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అక్కడ. ఇతను కమ్యూనికేషన్లోని అది ఉందన్నమాట అనేసి వాళ్ళు పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఎందుకు అలాగా పడుతున్నావు, ఏం కావాలి, సరిగ్గా ఉండు పావలాగా డాన్స్ చేయక. సో అది పాయింట్. రెండోది, ఇది రెండోది కదా. మూడోది, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ నంబర్కి మళ్ళీ కాల్ చేయడం కానీ, వాళ్ళు పెట్టిన మెయిల్కి రిప్లై ఇవ్వడం కానీ ఒక వారం చేయకండి. వారం తర్వాత కాల్ చేసినా లేకపోతే మెయిల్ పెట్టినా మే ఐ నో మై అప్డేట్, మే ఐ నో మై ఫీడ్బ్యాక్ అని అడగండి. ఇది ఒక రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు ఏంటి నేను జంతర్ మంతర్ నాకు మధ్యలో ఏంటి నోటితో చెప్పు. మమ్మీ దగ్గర వెళ్ళు. సౌండ్ రాకు. చెల్లికి లేపకూడదు. చెల్లికి లేపావో మరి అరిచావో అంటే నాడేమో డిస్టర్బెన్స్ ఆడుకుంటుందట. ఎనీవేస్, థర్డ్ పాయింట్ ఈస్ 1 week 10 days ఆగండి మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. ఇఫ్ స్టిల్ దెర్ ఇస్ నో రెస్పాన్స్, మెయిల్ పెట్టండి లేదా ఇంటర్వ్యూ ఇచ్చిన నంబర్కి కాల్ చేయడానికి ట్రై చేయండి. Madam, I had a call recently in a couple of days back, but I haven't received any feedback message. So may I know my feedback? Or may I know my status? Simple గా అడగండి.
మేబీ యూ గెట్ ఏ రెస్పాన్స్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఎందుకంటే కొన్ని వేలలో క్యాండిడేట్స్ జాబ్కి ట్రై చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి తీసే నువ్వా, నీ పేరేంటమ్మా, సాయి చరణ్. సాయి చరణ్ మెయిల్ ఓపెన్ చేసి సాయి చరణ్ మొత్తం సర్చ్ చేసి సాయి చరణ్ డిస్టర్బ్ చేయడం మొదలెట్టావు. కూర్చుని పో, డిస్టర్బ్ చేయడం మొదలెట్టావు, పిల్లలు తీసిపోద్ది. సాయి చరణ్ మొత్తం అంతా సర్చ్ చేసి మొత్తం అంతా చేసే అంత లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మీరు అడిగారు అనేసి దెర్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. అడిగారు అనేసి పాజిటివ్ సైన్. ఓకే, ఏదో ఇచ్చాడు ఇంటర్వ్యూ వదిలేసాడు కాదు, అడుగుతున్నాడు. ఒకవేళ ఇఫ్ యూ నాట్ సెలెక్టెడ్ ఆస్క్ మీ ద రీజన్. సార్ మేడం మీకు ఫీడ్బ్యాక్ తెలుసుకోవచ్చా? ఇట్ మే వర్క్ ఫర్ అనదర్ ఇంటర్వ్యూ, ఇట్ మే వర్క్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ. కొంచెం పాజిటివ్గా పుష్ చేయండి. నేను నా కెరియర్లో ఎంతో మంది రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు కూడాను, రిజెక్ట్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడతారు, ఏరే ఆగ్రా రిజెక్ట్ చేసే ముందు ఇంకోసారి ఒక రౌండ్ తీసుకుందామా, ఎందుకంటే రిజెక్ట్ చేయడం అనేసి మేము మాట్లాడుకొని ఇంకోసారి రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు కూడాను వాళ్ళతో మాట్లాడేసరికి అరే వద్దులే ఇంకోసారి ట్రై చేద్దాం, ఒక రౌండ్ తీసుకుందాం అనేసి అనిపిస్తుంది తెలుసా. ఒక్కొక్కసారి మాట్లాడితే ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, ప్రతిదీ మీ చేతిలో ఉంది. సోది అనుకుంటే వీడియో సోది ఇక్కడ ఆఫీస్ వెళ్ళిపోవచ్చు, మీ కెరీర్ కోసం అనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. పాయింట్ ఈస్ ఈ 3 పాయింట్ మ్యాండేటరీ. మీ రెజ్యూమే, మీ ప్రెజెంటేషన్ భారీగా ప్రెజెంటేషన్ ఉండాలి, నీట్ అండ్ క్లియర్ సింపుల్ వర్డ్స్తో ఉండాలి. నెంబర్ 2, వెనెవర్ యూ రిసీవ్ ఏ కాల్ ఇన్ ఇంగ్లీష్. రిసీవ్ ఇంగ్లీష్లో మాట్లాడండి. ఎస్ హూ ఇస్ దిస్ అంతే. అవతలాడు ఎవరు నీ ఫ్రెండ్, ఎవరు గొలుగాడు అయితే అది వేరే విషయం. కానీ వెనెవర్ యూ రిసీవ్ ఏ కాల్ ఇంగ్లీష్లో మాట్లాడితే, చూస్తున్నావా ఏం చేస్తుంది వీడియో మధ్యలో బట్టలు సత్తుంది. వెనెవర్ రిసీవ్ ఏ కాల్ డెఫినెట్లీగా ఇంగ్లీష్లో మాట్లాడితే పాజిటివ్ సైన్ వస్తుంది. థర్డ్, ద మెయిన్ పాజిటివ్ సైన్, ఫీడ్బ్యాక్ 1 week 10 days గ్యాప్ అడిగి ఫీడ్బ్యాక్ అడగండి. రిజెక్ట్ ఒకవేళ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ యూ, నీతో నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పిన తర్వాత ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్, బట్ ఐ నో జస్ట్ మై ఫీడ్బ్యాక్, మై రిజెక్షన్, సో కెన్ ఐ వర్క్ ఆన్ దిస్ అండ్ ఐ గెట్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సమ్వేర్ ఎల్స్. అడిగితే అరే రిజెక్ట్ చేసావా, ఫీల్ అవ్వట్లేదే, ఇంకో వేరే జాబ్ చూసుకుంటాడు అంటే మంచి పని చేసే రకం అనమాట. అరే ఒకసారి ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకుందామా అని థాట్ ప్రతి హెచ్ఆర్కి వస్తుంది. చూడండి, హెచ్ఆర్ ఆర్ నాట్ టు లూజ్ టాలెంటెడ్ పీపుల్. టాలెంటెడ్ పీపుల్కి లాగాలనుకుంటారు. దట్స్ ద రీజన్ క్యాంపస్ సెలక్షన్స్లోని టాపర్స్ ముందు ఏరుతాం, దాని తర్వాత మంచిగా మాట్లాడక ఏరుతాం. దిస్ ఇస్ ద మెయిన్ ఫండా. సో కమింగ్ టు ద జాబ్ మై డియర్, గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా పిల్లలైనా దీనికి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఆగామా. హెచ్ఆర్ స్క్రీనింగ్, అసిస్ట్మెంట్ టెస్ట్, ఆపరేషన్ రౌండ్ అండ్ టైపింగ్ టెస్ట్, 4 ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుందండి. శాలరీ ఏమో అప్ టు 4.2 LPA వరకు ఉంటుంది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, 24/7 రొటేషన్, 5 వర్కింగ్ డేస్. ఏంటమ్మా ఇదా 5 వర్కింగ్ డేస్ ఉంటుంది. 2 రోజు సెలవు ఉంటుంది. ఈఎస్ఐ పిఎఫ్ 2 ఫెసిలిటీస్ దీనికి ఉంటుంది. ఇది అడ్రస్ అండి, మీకు అనిపిస్తుందో స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను పోజ్ కొట్టాలా స్క్రీన్ షాట్ కి, బుబ్బు పోజ్ వచ్చామా లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటారు బెల్లరా. సో దిస్ ఈస్ ద ఆఫీస్. మీకు మెయిల్తో లేదంటే లింక్తో అప్లై చేసినా మీకు కరెక్ట్గా నాకు సాటిస్ఫాక్షన్ నాకు రావట్లేదు అనే పిల్లలందరికీ దిస్ ఈస్ ద ఆఫీస్. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, జీవితాంత కాలం చేసుకోవచ్చు సుఖంగా ఆడుతూ పాడుతూ. 4.2 lakhs వరకు దీని శాలరీ ప్యాకేజ్ ఉంది. మోరే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ గుడ్ కమ్యూనికేషన్స్ కావాలి. హై స్పీడ్ ఇంటర్నెట్ విత్ పవర్ బ్యాకప్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం లేకపోయినా పర్లేదు, తర్వాత జాబ్ వచ్చినప్పుడు ఈ ఇంటర్నెట్ స్పీడ్ అండ్ పవర్ బ్యాకప్ మీ దగ్గర ఉంటే వాళ్ళు డెస్క్టాప్ ల్యాప్టాప్ ఏదో ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. 13వ తారీఖు నుంచి 19వ తారీఖు అంటే ఈ రోజు వీడియో పెడుతున్నాను. ఎంత లేట్గా వచ్చిందంటే నాకు నోటిఫికేషన్. 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అంటే ఈ రోజు నుంచి వచ్చి లక్షవారం వరకు మీకు మంచి ముహూర్తం ఉందండి. 10 నుంచి 1 గంటన్నర వరకు ఈ అడ్రస్ లోని పెట్టాం కదా, ఇంకోసారి పెడతాను. ఈ అడ్రస్ లోని 10 నుండి 1 గంటన్నర వరకు శని ఆదివారం అయితే ఆఫీస్ ఉండదు. నాకు తెలిసి 400 వేకెన్సీస్ ఉన్నాయి. 0 నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు దీనికి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి
చాట్ ప్రాసెస్ కాబట్టి పిల్లలు విత్ గుడ్ కమ్యూనికేషన్, చూడండి కమ్యూనికేషన్ బేసిక్ అయిపోయింది అయ్యా. వాటర్ ఎలా తాగుతాం, అన్నం ఎలా తింటాం, బేసిక్స్ థింగ్స్, బేసిక్స్ రిక్వైర్మెంట్, అది స్కిల్. నా కమ్యూనికేషన్ రాదంటే అది మీకు చాలా చాలా గలీజ్ అని జంప్. అది కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో రావాలి, నేర్చుకోవాలి. ఎందుకు పెట్టావు దాని దగ్గర, ఎందుకు పెడుతున్నావు? చిన్నపిల్ల పక్కన జండు బొమ్మ పెడతావా? పెట్టు పెట్టు, ఇదేమో కక్కేస్తుంది. కొత్తగా వీడియో చూసిన వాళ్ళు నా టమాటా 2 చూస్తారా? మై టమాటా 2, పెద్ద టమాటా, టమాటా 2. ఇది మొన్న ఏప్రిల్లో పుట్టింది. నువ్వు ఫస్ట్ ప్రయారిటీ రా, నువ్వు ఎంత మంది అయినా నువ్వు నా ఫస్ట్ ప్రయారిటీ, అర్థమైందా? ఇది టమాటా 2 అండి, రెండు పాప, నా రెండో కూతురు. బాగుందా? సో వెళ్ళి కూర్చో కూర్చో కూర్చో, అయిపోయింది, కూర్చో 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 కూర్చో. అంత ధ్వంసం చేస్తున్నావు మంచం అంతా. పాపకి ఇంకా స్కూల్ ఓపెన్ అవ్వలేదండి, యూకేజీ తను. సో రిక్వెస్టింగ్, అప్లై చేసిన వాళ్ళు కమ్యూనికేషన్ మంచిగా మాట్లాడండి, మంచిగా రెజ్యూమ్ తయారు చేయండి, అండ్ హ్యాపీగా నవ్వుతూ ఆనందంతో 19 తారీఖు వరకు ఉంది ఇంటర్వ్యూస్. ఏదో టైంలోని దయచేసి ఆ లొకేషన్కి వెళ్ళి 10ంటికి ఇంటర్వ్యూ కాబట్టి 10ంటికి వెళ్తే అవ్వదు, జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒక అరగంట ముందు అక్కడ చేరినట్టు చూసుకోండి. ఇంటర్వ్యూ మంచిగా ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. టైపింగ్ టెస్ట్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సైలెంట్ బుబు, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయలేమో సబ్స్క్రైబ్ చేయండి. కెరియర్ కోసం దోల దించేస్తా అందరికి. ఐ బ్రింగ్ ఎ బెస్ట్ టైంకి సాలరీ ఇచ్చే కంపెనీస్ ఓపెనింగ్ తీసుకొని వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రంగమసన ఫ్రమ్ వైజాగ్. లవ్ యూ ఆల్.